కర్నూలులో జరుగుతున్న డ్వాక్రా పొదుపు సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అయితే భర్తలపైన ఆధారపడేవాళ్ళు, ముసలివాళ్ళైతే మళ్ళా బిడ్డలపైన ఆధారపడేవాళ్ళు, జీవితాంతం ఆధారపడడం తప్ప మీ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని దిక్కలు చూస్తే ఆడపిల్లంటే వంటింటికే పరిమితం కావాలి, నీకు ఏమీ తెలియదు, వంట చేయండి, పిల్లలు చూసుకోండి, మీకు ఏ సంబంధం లేదనే విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఇంట్లో ఏదైనా చర్చించినా అన్ని విషయాలు మగవాళ్ళకే తెలుసు, ఆడవాళ్ళకి ఏం తెలియదు కాబట్టి చెప్పినా నీకేం తెలియదులే, నువ్వు గమ్మునుండమనే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి నా ప్రయత్నం ప్రారంభమైంది. నేను ఒకటే ఆలోచించాను, జనాభాలో 50% ఉండే మా ఆడబిడ్డలు శక్తివంతంగా తయారు చేయాలని. మీరు చెయ్యి చాచడం కాదు, వేరే వాళ్లకు మీరిచ్చే పరిస్థితి ఉండాలన్నది, మీది పై చేయి కావాలనేది నా ఆలోచన. ఒక్కొక్క నిర్ణయం బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఇది ఒక విత్తనం, ఈ రోజు ఒక చెట్టుగా మహావృక్షంగా పెరిగింది. నేను గర్వంగా చెప్తున్నాను, ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు, అది ఆంధ్రప్రదేశ్ సొంతం. గడిచిన 10 సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ 10 సంవత్సరాలు కూడా ఇదే విధంగా చేసుంటే ఇప్పటికీ వ్యవస్థ ఊహించని పరిస్థితులు వచ్చేటి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 89,60,000 మంది సభ్యులున్నారు. ఇదొక పెద్ద సైన్యం. పేదరికంపై యుద్ధం చేయాలంటే మీకంటే సమర్థవంతమైన ఆర్గనైజేషన్ లేదు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, పేదరికంపై గెలుపు అది మీతోనే సాధ్యం, వేరే వాళ్ళతో సాధ్యం కాదు. ఆ నమ్మకం నాకుంది. మీరు మామూలు మహిళలు, కానీ మీలో ఒక అసాధారణమైన శక్తి ఉంది. ఆ శక్తి మీ అందరూ కలిసి సంఘటన శక్తిగా ఏర్పాటయ్యారు. మామూలుగా మీరుంటే మీరు మామూలు మహిళలు, ఈరోజు మీరందరూ ఒక ఆర్గనైజేషన్లో వచ్చారు కాబట్టి ఒక శక్తివంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మీరు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఈ రాష్ట్రాన్ని నేను చూశాను, మీ శక్తిని. ఈరోజు మనం చూస్తే నేను ఈరోజు మీకు ఇచ్చేది దగ్గర దగ్గర 10,000 కోట్ల రూపాయలు. ఇప్పుడే డాక్రా మహిళ చెప్పింది, మీ అధ్యక్షురాలు చెప్పింది, ఏదైనా కానీ నేను మాఫీ చేసుంటే ఏ కొద్ది మందికి వచ్చేది. కొంతమంది రుణం కూడా తీసుకోలేని ఉన్నారు. నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలందరికీ ఈరోజు పెద్ద ఎత్తున మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనికి ఒక పేరు కూడా పెట్టాను, ఆడబిడ్డ పసుపు కుంకుమ. పసుపు కుంకుమ మన సాంప్రదాయాల ప్రకారం ఒక పవిత్రమైనది, ఒక శుభ సూచకం. తెలుగుదేశం పార్టీ జెండా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టింది పసుపుతోనే ప్రారంభించారు. అది ఒక్కసారి తలుచుకుంటే ఏ శుభ కార్యక్రమమైనా జయప్రదమవుతుంది. అందుకే ఈ 10,000 కోట్లు కూడా ఆడబిడ్డ పసుపు కుంకుమ కింద నా చెల్లెళ్ళకి అక్కలకి ఇస్తున్నాను. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఈ ఆర్గనైజేషన్లో 6,253 కోట్లు ఇప్పటికే ఇచ్చాను. మా ఆడబిడ్డలు నా మీద ఒక్కొక్కసారి అన్నైనా ఒక్కొక్కసారి మీకు వెసులుబాటు ఇవ్వనప్పుడు మీరు బాధపడతా ఉంటారు. పోయినసారి
నేను పెట్టుబడి నిధి కింద ఇస్తే మాకేమి ఇచ్చాడు మా అన్నని నా మీద అలక చేశారు, బాధపడ్డారు. అవునా కాదా? ఈసారి ఆలోచించాను, ఎలాంటి ఆంక్షలు లేదు, మా ఆడబిడ్డలకు విజ్ఞత ఉంది, వాళ్ళకే వదిలిపెట్టండి, కష్టాల్లో ఉంటే ఖర్చు పెట్టుకొని స్వేచ్ఛనిద్దాం, ఏం కావాలంటే అది చేసుకోమని ఒక పిలిపిచ్చాను. దానివల్ల ఈరోజు మీరు చూస్తే ఇది మీరు ఏ విధంగా ఉపయోగించాలో మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకునే స్వేచ్ఛ మా ఆడబిడ్డలకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 20 ఏళ్ల పొదుపు నేనిచ్చిన డబ్బులు, ఆడబిడ్డ పసుపు కుంకుమ మీ పొదుపు 20 ఏళ్లు చేసిన కంటే 3 రెట్లు ఎక్కువ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డాక్రా సంఘాలు ఒక వ్యవస్థ, కోటీశ్వరుల వ్యవస్థ. ఇది బ్యాంకుకు లేని శక్తి ఉంది. బ్యాంకులో డబ్బులుంటుంది, మనుషులు ఉండరు. కానీ ఈరోజు డబ్బులు 90 లక్షల సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా సంఘాలు, డాక్రా సంఘాలు, సెర్ఫ్ మెప్మా. ఇది ఉపయోగించుకుంటే మీ శక్తి ఎంత ఉంటుందో మీరే ఒక్కసారి ఊహించుకోవాలి. మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇందులో పనిచేసే సిబ్బంది కూడా ఉన్నారు. 5,100 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళు, బిఏలు ఎంఏలు వెలుగులో ఉద్యోగులుగా చేరారు. పేదవాళ్ళంటే పట్టుదలుండేవాళ్లు ఈ వెలుగులో ఉన్నారు. మీరు కూడా పేదవాళ్లే. అందుకే ఆలోచించాను, మీరు ఈ 90 లక్షల సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతులు మీరు. అందుకే నేను ఆలోచించి ఎప్పుడూ పెరిగిన విధంగా 35% ఫిట్మెంట్ పెంచాను, పర్ఫార్మెన్స్ కింద 10% పెంచాను. అవసరమైతే మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, మా ఆడబిడ్డలు చూసుకునే బాధ్యత మీది. ఎవరు కూడా చాలా సంతోషం. మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు, వెలుగు సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారు. మా డాక్రా సంఘాలు ఇంకా ఉత్సాహంగా ఉన్నాయి. ఈ రెండు కలిస్తే అపజయం లేదు, విజయమే. విజయాల పరంపర కొనసాగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీకు చెప్పాలి, మీరు ఒకసారి ఆలోచిస్తే ఏదైనా సాధ్యం. ఒక ఆడబిడ్డ, ఇంట్లో వంట చేసుకునే ఆడబిడ్డ జిల్లా సమైక్య రన్ చేస్తా ఉంది. ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిందో మీరే చూశారు. ఒక ఆడబిడ్డ చదువు లేదు, ఎంత కామన్ సెన్స్ ఉంది, ఎంత బ్రహ్మాండంగా కమ్యూనికేషన్ చేయగలిగిందో వేదిక పైనుండే మా నాయకులు చేయలేరు కానీ ఆవిడ మాత్రం 5 నిమిషాల్లో బ్రహ్మాండంగా చెప్పగలిగింది. దీని అర్థం పేదవాళ్లకు తెలివితేటలు లేవని కాదు, అవకాశాలు ఇస్తే ఏదైనా చేసే శక్తి, సామర్థ్యం ఈ ఆడబిడ్డలకు ఉంది. ఒకప్పుడు దీపం పెట్టాను, కాంగ్రెస్ నాయకులు వచ్చి దీపాన్ని ఆర్పేశారు. ఆ రోజు ఆ దీపం కొనసాగితే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ మీటింగుల్లో, మగవాళ్ళకు కూడా చెప్పేవాడిని. ఇప్పుడు ఇంట్లో గ్యాస్ ఉంది, మా ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి వ్యాపార నిమిత్తంగా బయట పోతే మీకు ఏమీ బాధ లేదు, ఇంట్లో వంట గ్యాస్ ఉంది కాబట్టి శుభ్రంగా వంట చేసుకుని ఆడబిడ్డలు వస్తానే వంట తయారు చేసి పెట్టమన్నాను. ఆ పరిస్థితి మీరు రానేయడం లేదు. మగవాళ్ళకి గౌరవం ఇస్తున్నారు. రోజంతా పని చేసిన సాయంత్రం మళ్లీ ఇంటికెళ్లి భర్త బిడ్డలకు వంట వండి పెట్టుతున్నటువంటి మా ఆడబిడ్డల త్యాగం నేను ఎప్పుడూ మరిచిపోలేను.
మా అమ్మను చూశాను, మా తల్లిని చూశాను. ఆవిడ కట్టెల పొయ్యిలో వంట చేసేది. కళ్ళల్లోకి కడుపులోకి పొగబోయేది. బయట వస్తే కళ్ళ నీళ్లు చూస్తే ఏంటింత బాధపడుతున్నారనే ఆవేదన ఉండేది. అందుకే ఆలోచించా, నా తోబుట్టువులకి, నా ఆడబిడ్డలకి ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఈ రోజు హామీ ఇస్తున్నా, రేపు జూన్ 2వ తారీఖుకి 100% మొత్తం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఒక్కరికి కూడా గ్యాస్ లేదనకుండా అందరికీ ఇస్తాను. వల్ల వాళ్ళందరికీ ఉపాధి వచ్చింది. ఆ పక్కనే వెళితే ఇంకా వివిధ రకాలైన వస్తువులు తయారు చేశారు. అదే మరి కాంపోస్ట్ తయారు చేశారు. రెడీమేడ్ గార్మెంట్స్ చూస్తే మనమంతా కూడా జీన్స్ అన్ని ఎక్కడి నుంచో వస్తాయనుకుంటున్నాం. మన ఆడబిడ్డలు ప్యాంట్లు, షర్ట్లు, జీన్స్ తో కుడుతున్నారంటే బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనం ఏదో తృప్తి పడడం కాదు. నేను ఒక ఉదాహరణ ఇస్తున్నా మీకు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాను, భవిష్యత్తులో నన్ను నమ్ముకున్న కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడడానికి వీలు లేదు. రెండవది, ఆర్థిక ఇబ్బందుల కంటే రాజకీయాలపైన ఆధారపడడానికి వీలు లేదనే ఉద్దేశంతో 25 ఏళ్లకు మునుపు నేను ఒక డైరీ పెట్టాను. ఆఫీస్కి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలే పోయేవాడిని, తెల్లవారితో అసెంబ్లీ పోయేవాడిని, సాయంత్రం మళ్లీ పార్టీ ఆఫీసు పోయేవాడిని. రోజుకు 2 గంటలు పనిచేశాను. సంవత్సరంన్నర పనిచేశాను. 1.5 సంవత్సరం అవుతాను నేను మంత్రి అయ్యా, తర్వాత ముఖ్యమంత్రి అయ్యా, తర్వాత ఎప్పటికప్పుడు బిజీగా ముందుకెళ్లాను. మీ మారుగానే నా మిస్సెస్ని అడిగాను, నా భార్యని అడిగాను, నువ్వు వెళ్ళు కంపెనీకి అని అడిగాను. మొదటి రోజు అనింది, నాకు అనుభవం లేదు, నేను పోలేనని. నేను అప్పుడు మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అప్పటికి రాలేదు కానీ నేను మొట్టమొదటిసారిగానే ఆవిడ్ని ప్రోత్సహించాను. ప్రోత్సహిస్తే కొన్ని రోజులకు సరే వెళ్తానని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత శ్రద్ధ పెట్టింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పటి వరకు ఆ కంపెనీ బ్రహ్మాండంగా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఒక్క పైసా ఫేవర్ లేకుండా, ఒక్క పైసా అవినీతి లేకుండా ఆ కంపెనీ చేస్తున్నారు. మొన్నైతే 5 అవార్డులు వచ్చాయి. లండన్లో కూడా ఒక అవార్డు వచ్చింది. నేను 2 గంటలు కష్టపడితే మా కుటుంబం బ్రహ్మాండంగా సెట్ అయితే నా ఆడబిడ్డల్ని నేను ఒక శక్తివంతమైన వ్యవస్థగా తయారు చేయలేనా అని అడుగుతున్నా. అసాధ్యమేం కాదు. అందుకే నేను ఆలోచించాను, మీ దగ్గర డబ్బులున్నాయి, మీ దగ్గర తెలివితేటలున్నాయి, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఉంది, ప్రస్తుతం టెక్నాలజీ కూడా వచ్చింది. ఇది ఉపయోగించుకుని వినూత్నమైన ఆలోచనలు చేయాలి. మీరు ఆలోచిస్తే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అయితే మీరు డబ్బులు సంపాదించి మీ ఇంట్లో మగవాళ్ళకి తాగుడుకు డబ్బులు ఇస్తే మాత్రం మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బులు మిగలదు. అది మాత్రం కోఆపరేట్ చేయమని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. దాన్ని కూడా నియంత్రణ చేయాలి. మీరు ఒకప్పుడు నేను కొన్ని పనులు ఇచ్చాను, మీకు జ్ఞాపకం ఉందా లేదో? ఆ రోజు నేను ఇచ్చిన పనులు మీరు చూస్తే ఊరిలో ఒక నాయకత్వాన్ని ఇమ్మని, సామాజిక సమస్యలపైన పోరాడమని, మీరు మీ సంఘం కూర్చొని మీకేదైనా సమస్యలు వస్తే అవి కూడా చర్చించి కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటూనే మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి కూడా తెమ్మన్నాను. మీరు ఆనందంగా ఉండడానికి మీకు ఆ రోజు పాటలు కూడా బ్రహ్మాండంగా నేర్పించాం. డాక్రా సంఘాలపైన పాటలు రాశారు. ఒక్కొక్కరు పాడుతా ఉంటే నేను వినేవాడిని. మామూలు ఆడబిడ్డలు, ముసలివాళ్లు బ్రహ్మాండమైన పాటలు పాడి బ్రహ్మాండమైనటువంటి మానసిక వికాసానికి మీరు దోహదం చేశారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా,
మీరేమీ టెన్షన్ అవసరం లేదు, స్ట్రెస్ అవసరం లేదు, 48 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. మనకుండేది 24 గంటలే. నిద్రపోండి, ఇంట్లో పనిచేయండి. మిగిలిన టైము సమర్థవంతంగా నైపుణ్యంగా మీరు ఉపయోగించుకుంటే ఒక తిరుగులేని వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు చూస్తున్నారు. మనకంటే పెద్దవాళ్ళు కాదు వాళ్ళు. పుట్టుకతో ప్రతి ఒక్కరూ పుట్టింది సామాన్యమైన వ్యక్తులే. మన నాయకుడు ఒక ఉదాహరణ, ఎన్టీఆర్. మామూలు కుటుంబంలో పుట్టాడు, నిమ్మకూరులో పుట్టాడు. అయితే చదువుకున్నాడు, సినిమాల్లోకి వెళ్ళాడు, కష్టపడ్డాడు, ఒక వ్యవస్థగా తయారయ్యాడు. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారిని మరిచిపోలేరు. మహాత్మా గాంధీ ఉన్నారు, మామూలు వ్యక్తి, అసాధారణమైన రీతిలో ముందుకు పోయాడు, అహింసా విధానాన్ని తీసుకున్నాడు. ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునే విధంగా ఒక మహాత్మగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు, 14వ సంతానం, అవమానాలు పడ్డాడు, ఎక్కడికక్కడ అంటరాంతరాన్ని అనుభవించాడు. కానీ పట్టుదల వదిలిపెట్లా, కష్టపడి ఈరోజు మీరు చూస్తే రాజ్యాంగాన్ని రాయగలిగాడు. భావితరాల భవిష్యత్తును నిర్దేశించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. అబ్దుల్ కలాం ఉన్నాడు, మామూలు వ్యక్తి, పేదరికంలో పుట్టాడు, చదువుకోవాలంటే డబ్బులు లేవు. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, నేను మాంసాహారం కూడా మానేశాను, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అని. అలాంటి వ్యక్తి భారత రత్న అయ్యాడు. దేశానికే ఒక అధ్యక్షుడై బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మీరు కూడా ఆ విధంగా ఆలోచించాలి. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఆకాశమే హద్దుగా మీ కార్యక్రమాలు మీరు చేయాలి. దానికి టెక్నాలజీ ఉంది, మీకేం కావాలన్నో అది చేయించే బాధ్యత ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మార్కెట్ కానీ ఏది కావాలన్నా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా.